ఈ జరుగుతున్న నేపథ్యంలో లేకపోతే గతం నుంచి కూడా కొంత అంతర్మదనం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నారు. ఎందుకంటే నా అండ చూసుకుంటే కొంతమంది చెలరేగి మాట్లాడడం వల్ల పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా వెళ్తే మాత్రం క్షమించేది లేదు అని చెప్పి కొంతమంది నేతలకి హద్దులు మీరొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్లుగా వస్తున్న వార్తల్లో నిజమెంత? సరే, అసలు జగన్లో నిజంగా అలాంటి పునరాలోచన లేదా ఒక ఆత్మ పరిశీలన ఉందా? ఉంటే గోరెంట్ల మాధవ్ను అధికార ప్రతినిధిగా అంత హడావుడిగా నియమిస్తారా? మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. ఆయన ఇమేజ్ ఏంటి, ఆయన పేరు చెప్తేనే ఇక్కడ వచ్చే బొమ్మలు ఏంటి, ఆఖరికి వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆ పార్టీలోంచి కూడా వచ్చిన మహిళా నాయకులు చెప్తున్నది ఏంటి, ఇంకెవ్వరు దొరకరండి. ఇప్పుడు ఇంతకుముందు ఒక బోరుగడ్డ అనిల్ అయినా లేకపోతే ఇంకొంతమంది పోలీస్ ఆఫీసర్లు అయినా వాళ్ళందరూ కూడా చెప్పేదండి. నేను ఒక మాట చెప్తున్నాను, నిజంగా ఓ కేసులో చిక్కుకొని ఇప్పుడు విచారణ ఎదుర్కొన్న ఒక పోలీస్ అధికారిని ఇంకా ఇవి కూడా చేస్తే బాగుంటుందని ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఆయన ఒప్పుకోకపోతే ఆయన మార్చి, ఉదాహరణకు ఇవన్నీ చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డిది ఒక విధమైనటువంటి యాటిట్యూడ్ ప్రాబ్లం. అది యాటిట్యూడ్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి వాళ్ళు మాట వినాలి, వినని వాళ్ళ మీద మనం ఏదైనా చేయాలనే ఈ ధోరణి ప్రజాస్వామ్యంలో అది నిలబడదు. ఇప్పుడు ఎవరో నిన్న మీరు అడుగుతున్నారు కదా, ఉదాహరణకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరైనా కుటుంబాల్లో ఒకళ్ళ కలహం ఉంటే దాన్ని తాత్కాలికంగా సర్దుబాటు చేసుకుంటారా, దాని మీద వెళ్ళి కేసేసి దాన్ని మళ్ళీ చేసుకుంటారా? అందుకని మీరు అలా ఆలోచిస్తే మటుకు తగ్గేదే లేదు, ఏమీ చేయలేరు అని అది కదా ఆయన చెప్తుంది. కాబట్టి ఆలోచన ఆయన చేయడం లేదు. అలా ఉంటేనే నిలబడతాము, అలా ఉన్నందుకే నేను నిలబడ్డానని కూడా ఆయన నమ్ముతున్నాడు. కానీ కాలం ఎప్పుడు ఒకటే విధంగా ఉండదండి. రాజే కింకరుండగు కింకరుండే రాజా కానీ అలాగే చెప్తూ ఉండాలి, అదే చెప్పడమే నా ఇది అని అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. షర్మిల మీద 151 నుంచి 11కి వచ్చినా ఇంకా అదే యాటిట్యూడ్ ఉంటుంది అంటారా? వ్యక్తిగత ధోరణి, అది వ్యక్తిగత, తగ్గకూడదు మనము అని. ఇప్పుడు షర్మిల మీద అంత ఇది వచ్చిందనుకోండి, దేనికి అంటే ఆమె కొన్ని విషయాల్లో కనీసంగా రాజకీయంగా వినడం లేదు. రాజకీయంగా ఆమె విని అనుబంధ పాత్రలతో అట్లా ఉంటే ఆస్తి విషయంలో ఏదో సెటిల్మెంట్ ఎంతో కొంత చేసుకుంటాడేమో. అది కాదు ఇక్కడ సమస్య. పూర్తిగా లోబడి ఉండాలి, నా మాట వినాలి అనే దానివల్ల ఇప్పుడు అందరూ బయటకు వచ్చి ఇప్పుడు విజయసాయి రెడ్డి కంటే ఎవరు మిగులుతారు? తిట్టమంటే తిట్టాము అని చెప్తున్నారు అందరూ బయటకు వచ్చి. అంటే అయితే ఇప్పుడు ఎవరిని మీరు మందలిస్తారు? ఇప్పుడు మీరు తిట్టమంటే తిట్టామని వాళ్ళు చెప్తుంటే, తిట్టే మీరు చెలరేగితే నేను ఊరుకోను అని ఎవరిని హెచ్చరిస్తారు? కాబట్టి ఈ ప్రశ్న అసలు ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఎక్కువ భాగం ఇవన్నీ డైరెక్ట్గా మేము రిమోట్ కంట్రోల్ జగన్ చేతిలో ఉంది, ఆయన చేయమంటే మేము చేసామని అందరు చెప్తున్నారు. సార్ ఇప్పటి వరకు ఎలా ఉన్నా తిట్లు దూషణలు సమస్య కాదు వర్మ. చేతలేంటి, పనులేంటి, వాళ్ళు చేసిన వ్యవహార శైలి ఏంటి, బాధ్యత ఏంటి, అది చాలా ముఖ్యం. సార్ ఇప్పటి వరకు ఎలాగున్నా